మహాభారత యుద్ధానికి ద్రౌపది నవ్వే అసలు కారణం అని చెప్తారు. అయితే ఇది వాస్తవం కాదు. మహాభారత కురుక్షేత్రం యుద్ధానికి అసలు కారణం వేరే ఉంది. అదేంటంటే ఇంద్రప్రస్థంలో పాండవులు నిర్మించినటువంటి ఒక మాయాసభ అనేది అద్భుతం. ఇక్కడ నేల నీళ్ళలాగా కనిపిస్తాయి, నీళ్లు నేలలాగా కనిపిస్తాయి. ఆ సభలో వెళ్ళినటువంటి దుర్యోధనుడు తన అహంకారంతో చుట్టూ చూసుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఆ రాజ సౌభాగ్యం చూసి లోపలే దుర్యోధనుడు ఈర్ష్యపడుతూ ఉంటాడు. అదే సమయంలో అతను నీటిలో జారిపడతాడు. ఇది ఎవరూ కూడా కావాలని చేసిన పని కాదు, అది మాయాసభ యొక్క స్వభావమే అలా ఉంది. దుర్యోధనుడు పడిపోగానే కొంతమంది సభలో నవ్వారు, కొంతమంది ఆశ్చర్యంగా చూశారు, మరికొంతమంది మౌనంగా చూశారు. అక్కడే ఒక పెద్ద అపార్థం అనేది మొదలయ్యింది. చాలామందికి ఉన్నటువంటి భావన ఏంటంటే ద్రౌపది దుర్యోధనుడు చూసి గట్టిగా నవ్వి అతనిని అవమానించిందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మహాభారతాన్ని శ్రద్ధగా చూస్తే ద్రౌపది నవ్వినట్లు, దూషించినట్లు కూడా ఎక్కడా లేదు. ఆ మాట తర్వాతి కాలంలో కథల్లో చేరింది. అసలు మన మహాభారతంలో ద్రౌపది చేసినది ఒక చిన్న నిశ్శబ్దమైన స్పందన మాత్రమే. అది ఆనందంతో వచ్చినటువంటి నవ్వు కాదు, అవమానించాలని వచ్చినటువంటి నవ్వు అంతకంటే కాదు. ద్రౌపది యొక్క మనసులో ఉన్నటువంటి భావన వేరేలా ఉంది. ఒక రాజు తన అహంకారంతో, తన లోపల ద్వేషంతో తనకే తెలియకుండా తన పరాభవం వైపు నడుస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఆ భావనలోంచి వచ్చిందే ఆ చిన్న నిశ్శబ్ద చిరునవ్వు. అది ధర్మం మాట్లాడిన క్షణం. శక్తి ఉన్నా వివేకం లేకపోతే పతనం తప్పదనే భావన. అయితే దుర్యోధనుడు మనసు అప్పటికే విషంతో నిండిపోయి ఉంది. అతనికి పాండవుల యొక్క సంపద, అలాగే కృష్ణుడి యొక్క అనుగ్రహం, ఇంద్రస్థలం యొక్క మాయాసభ అతనికి అవమానంలాగా అనిపించింది. అలాంటి మనస్తత్వం గల వాడికి ద్రౌపది యొక్క మౌనం కూడా ఒక అవమానంలాగా కనిపించింది. అతని యొక్క అహంకారానికి అది ఒక భరించలేనటువంటి భయంకరమైన అవమానంలాగా మారింది. నిజానికి అవమానం అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదు, దుర్యోధుడి యొక్క మనసులో నుంచి మొదలయ్యింది. ఆ యొక్క సంఘటన తర్వాత దుర్యోధుడి యొక్క మనసులో ఒక నిర్ణయం అయితే బలపడింది. అదేంటంటే పాండవులను ఏదో ఒక్కరోజు సభలో నేను కూడా అవమానించాలి, ముఖ్యంగా ద్రౌపదిని అవమానించాలి అని తన మనసులో తనే నిర్ణయించుకుంటాడు. అదే తరువాత జరిగినటువంటి జ్యోత సభకు బీజం పడింది. కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసినటువంటి ద్వేషంగా మారింది. ద్రౌపది యొక్క నవ్వు మాత్రం కాదు, దుర్యోధనుడి యొక్క అహంకారం. వ్యాసుడు మనకి ఇక్కడ ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇస్తాడు. అదేంటంటే ధర్మం ఉన్న చోట నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది అని. అహంకారం ఉన్నవాడికి ఆ నిశ్శబ్దం కూడా ఒక అవమానంలాగా అనిపిస్తుంది. అందుకే ద్రౌపది ఈ కథలో ఒక స్త్రీగా కాదు, ఒక ధర్మస్వరంగా నిలుస్తుంది. ఆమె నవ్వలేదు, ఆమె దూషించలేదు, కానీ అహంకారం అనేది తనను తానే ఎలా నాశనం చేసుకుంటుందో అనేది చూపించే దర్పణంలా మారింది. అసలు విషయం ఏంటంటే ద్రౌపది యొక్క నవ్వు అనేది కురుక్షేత్ర యుద్ధానికి అసలు కారణం కాదు, దుర్యోధనుడి యొక్క అహంకారమే యుద్ధానికి కారణం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇలానే ఉన్నాయి. పూర్వం మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలాగా
ఎలా అంటే ఒకడు ఎదుగుతుంటే వారిని తొక్కేయాలని, వారిని ఎదగకుండా చేయాలని, వారిని ఎలాగైనా కిందికి లాగాలని ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత సంఘటనలు కూడా ఇలానే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.